నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రాష్ట్రం మొత్తం ఇంత అట్టుడికిపోతున్న ఏపీసీఎస్కి ఇదంతా పట్టదా? ఎంత జరుగుతున్నా ఇప్పటికీ ఆయన వారి కోసం ఆరాటపడుతున్నారు. వచ్చే ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యతను ఆయన ముందుగా చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యూపీఎస్సీకి ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ల గురించి లేఖ రాశారు. వాళ్ళని తక్షణమే నియమించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన కోరడాన్ని మరి ఎలా చూడొచ్చు? ఇప్పటికీ సీఎస్ వ్యవహార శైలి మారకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ వివరాలు నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మొదటి నుంచి కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారి వ్యవహారం వివాదాస్పదం అవుతూనే ఉంది. ఇన్నాళ్ళైనా కూడా ఆయన ఇన్నిసార్లు ఈసీ వార్నింగ్ ఇచ్చినా కూడా ఆయన ఈసీకి సపోర్ట్ చేయలేదు, అలాగే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న ఈ అప్గ్రేడ్ అని ఫైల్స్ అన్ని అప్గ్రేడ్ చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. అది చంద్రబాబు గారి లేఖ వల్ల ఆగింది. ఇప్పుడు మళ్ళీ కూడా యూపీఎస్సీకి ఆయన లేఖ రాశారు. ఎందుకు సార్ ఇంత తాపత్రయపడడానికి కారణం ఏంటి? అంటే నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ రాదని ఆయన ఫిక్స్ అయిపోయారా? మరి ఒక పక్క రాష్ట్ర పరిస్థితులు వదిలేసి ఓన్లీ ఆయన అనుయాయుల కోసమే ఆలోచించుకోవడాన్ని, అలాగే కడప జిల్లాకి చెందిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఆయన యూపీఎస్సీకి పంపించిన లేఖలో కూడా అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యవహార శైలిని? వ్యవహార శైలి అంటే ఓపెన్గా చెప్పాలంటే అమ్మా, జవహర్ రెడ్డి గారికి బాబు గారి హయాంలో కూడా చాలా మంచి కీలకమైన పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఇతనికని కాదు, అజయ్ కలాం రెడ్డికి కూడా మంచి కీలక పదవులు ఇచ్చారు. ఈవెన్ సిఎస్ కూడా చేశారు బాబు గారు. సో ఈవెన్ తెలుగుదేశం హయాంలో ఈవెన్ 2014 నుంచి 2019 వరకు కూడా ఈయన చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు. అయినా కూడా అప్పుడు చాలా ఉందాగానే ఉండేవాడు, పద్ధతిగానే ఉండేవాడు. సో కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు అప్పుడు కూడా బాబు గారి దగ్గర సముచిత స్థానం పొంది బాబు గారి దగ్గర మంచి మంచి పదవులన్నీ కూడా అనుభవిస్తూనే అప్పుడు కూడా బాబు గారికి వీళ్ళందరూ కూడా అజయ్ కలాం కానీ ఇతను కానీ ఎవరైతే ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆ రోజు నుంచి కూడా ఆది నుంచి కూడా బాబు గారికి దగ్గర నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూనే అక్కడ బాబు గారి ప్రభుత్వంలో ప్రతి కథలకిని బాబు గారు ఇస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఆ వ్యూహాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏం మాట్లాడాలి, పబ్లిక్ మీట్లో ఏది మాట్లాడాలి, సో ఏ వర్గాన్ని రెచ్చగొట్టాలి ఎలాగని చెప్పి సో వెనక నుంచి కథంతా నడిపించింది వీళ్ళే అంటారమ్మ. సో అంటే ఈ రోజున ఈ వైఖరి చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. అంటే అదే ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన వాళ్ళు కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఇది. వీళ్ళు ఇవ్వాలని కాదు, బాబు గారి దగ్గర ఉంటూ కూడా బాబు గారి హయాంలో పనిచేస్తూ కూడా ఇటు బాబు గారికి టీడీపీకి కూడా వీళ్ళు అన్యాయం చేశారు, వెన్నుపోటు పొడిచారు అని చెప్పినప్పుడు కూడా నేను కొంతమంది మాట్లాడుకోవడం కొంతమంది విన్నప్పుడు కూడా నేను సో పెద్దగా దాన్ని రియాక్ట్ అవ్వాల. కానీ ఈ రోజున ఇతని యొక్క వ్యవహార శైలి కానీ సో మొన్నటిదాకా ఉన్న డీజీపీ గారు ఆయన వ్యవహార శైలి కానీ సో అలాగే కె రఘురామరెడ్డి ఎవరైతే బాబు గారిని వెళ్ళి అర్ధరాత్రిగా అరెస్ట్ చేసి తీసుకొచ్చాడో వాళ్ళ శైలి, అలాగే కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు యొక్క కొంతమంది కింద స్థాయి అధికారులు ఒక వ్యవహార శైలి చూసినప్పుడు ఇది 100% నిజమనిపిస్తుంది. అంటే రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా పక్షపాతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన వాళ్ళు, అది ఒక సీఎం తర్వాత సీఎం లాంటి వాడు. సో అన్ని శాఖలకి అధిపతి, సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ అంటే అటువంటి వ్యక్తి ఎంత దిగజారిపోయి ఒక వైసీపీకి ఒక ప్రధానమైన కార్యకర్త ఏ విధంగా అయితే తొత్తుగా పనిచేస్తాడో, ఏ విధంగా అయితే ఇంత నిబద్ధతతో పనిచేస్తాడో పార్టీ కోసం, అది ఒక్క చీఫ్ సెక్రటరీ ఈ విధంగా పనిచేయడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది మరి ఒక విధంగా చెప్పాలంటే మరి ఒకే ప్రాంతం వాళ్ళు అవడమా, ఒకే వర్గం వాళ్ళు అవడమా, లేకపోతే ఒకే కడప జిల్లాకు చెందిన వాళ్ళు అవడమా, లేకపోతే ఏంటి వీళ్ళ మధ్య ఉన్న బంధం ఏంటి? ఇది ఆర్థిక బంధమా, లేకపోతే మావాడే అధికారంలో ఉండాలనే ఒక దుగ్ధ అన్నది మనకు నిజంగా ఏ విధంగా అనుమానించుకోవాలో తెలియట్లా. అంటే ఎంత కీ పోస్ట్లో ఉన్న వ్యక్తులే ఈ విధంగా వ్యవహార శైలి ఉంటే రేపు సామాన్యుడికి చూసాం మనం ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు బాబు గారు లాంటి వ్యక్తిని అంతక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని దేశానికి ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటి వ్యక్తినే ఎంత ఇబ్బంది పెట్టారు.
రఘురామరాజుని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అచ్చెన్నాయుడిని ఏ విధంగా లోకేష్ బాబుని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా పెట్టారు. అసలు ఒకళ్ళని కాదు, ఇలా చెప్పుకుంటూ ఎంతోమంది నాయకుల్ని, ఎంతోమంది కార్యకర్తల్ని బలిపశువులు చేశారు, చంపేశారు, వాళ్ళ ఆస్తులు కొట్టేశారు, కేసులు పెట్టి వేధించారు. సో ఇవన్నీ చూస్తుంటే రేపొద్దున సామాన్యుడికి ఎలాగ బ్రీత్ చేసుకుంటాడు, సామాన్యుడిని రక్షించేది ఎవడు? ఈ విధంగా వీళ్ళు చట్టాలని వాళ్ళ చుట్టాలుగా మార్చేసుకుని వాళ్ళకు అనుకూలంగా కావాల్సిన వ్యక్తి కోసం ఒక దుర్మార్గుని రక్షించడం కోసం ఒక అవినీతిపరుణ్ణి ఈ విధంగా బాసటగా నిలబడి మళ్ళీ అవినీతిపరుని అధికారంలోకి తీసుకురావడం, ఈ 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్ కానీ, 5 ఏళ్లలో జరిగిన ఇంత దురాఘాతాలు కానీ, రాష్ట్రం రావణకాష్టం అయిపోయింది. అయినా సరే మళ్ళీ ఆ వ్యక్తిని అధికారంలోకి తీసుకురావడం కోసం వీళ్ళు చేస్తున్న ఈ చర్యలు, ఈ ఒంటెద్దు పోకడి, ఈ పక్షపాత ధోరణి చూస్తుంటే నిజంగా నాకు బీహార్లో కూడా నేను ఇటువంటి వ్యక్తులను చూడలే. బీహార్లో ప్రజలు మొరటగా ఉండొచ్చు, సో కొంతమంది దురుసుగా ప్రవర్తించవచ్చు, కానీ అక్కడ పనిచేసిన ఏ ఆఫీసర్లు కూడా ఇంత వన్ సైడ్గా, అంటే ఈ విధంగా కూడా ఎప్పుడు కూడా మన సాధారణంగా బీహారు ఒక జంగిల్కార్ రాజ్యం అంటారు, అటవిక రాజ్యం అంటారు. మేబీ ప్రజల్లో కొంతమంది ఆ మొరటతనం ఉండొచ్చు, కానీ అధికారులు నిజంగా అక్కడ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళు కూడా ఉక్కుపాదంతో ఇటువంటి దురాఘాతాలను అణిచేస్తారు, బాగానే లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేస్తారు. కానీ ఆంధ్రాలో పరిస్థితి చూస్తే ఈ గత 5 ఏళ్ళుగా చూసి, ఈవెన్ ఎలక్షన్ టైంలో కానీ ఇప్పుడు కానీ చూస్తుంటే వీళ్ళందరూ అసలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు? ఈవెన్ ఈసీ కొన్ని ఆదేశాలు ఇస్తే వాటిని పట్టించుకోకుండా నీ బాటికి నువ్వు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అన్అఫిషియల్గా నీ బాటికి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడేదో ఆ ల్యాండ్ మీద ఇటు వైసీపీ కానీ, వైసీపీ అధినేత కానీ, కొంతమంది అక్కడున్న ఆ రోజున వైసీపీ ఆ వైజాగ్కి ఒక ఇన్ఛార్జిగా పనిచేసిన ఒక కీలకమైన వ్యక్తి, ఈ కేసుల్లో ఏటుగా ఉన్న వ్యక్తి, వీళ్ళందరూ చేసిన దురాఘాతాల్లో ఆ రికార్డులన్నీ మసిపూసి మాడిగా చేయడానికి రేపొద్దున గవర్నమెంట్ మాడితే ఇరుక్కుంటామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ చర్యలు చేయడం. తర్వాత అక్కడి నుంచి నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పనులను పరిశీలించడం. అసలు పనులు పరిశీలించడానికి నువ్వెవరు? అది ఒక ప్రైవేటు సంస్థ పనిచేస్తుంది, అక్కడ జిఎంఆర్ అనే ఒక సంస్థ పనిచేస్తుంది, నీకెందుకు అక్కడ పని? అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిలేదు. ఇక్కడ ఎలక్షన్ల దగ్గరకు వచ్చిన తరుణంలో, ఎలక్షన్లు ఇంత ఇలా జరుగుతున్న టైంలో, ఈ విధమైన ఒక టెన్స్డ్ వాతావరణం టైంలో నువ్వు ఆ విధంగా వెళ్ళడం అంటే, సో ఇవన్నీ చూస్తే అమ్మ ఇక రకరకాల కారణాలతో ఇవన్నీ కూడా చూస్తే జవహర్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా జవహర్ రెడ్డి యొక్క అతను కొనసాగితే ఇక్కడ డెఫినెట్గా ఈవెన్ ఓట్ల లెక్కింపు టైంలో కూడా చాలా అనర్థాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, ప్లస్ అవసరమైతే ఫలితాలను కూడా తారుమారు చేస్తారు. అంటే ఇక్కడ ఏ రాష్ట్రంలోనైనా కూడా అధికార పార్టీకి వ్యవస్థలు కొంచెం అనుకూలంగా వ్యవహరించడం మనం చూస్తూనే ఉంటాం, అది కామన్గా జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వ్యవస్థలన్నిటి గురించి కూడా ప్రతిరోజు చర్చకు వచ్చే అవకాశం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకు అంటే ఆ వ్యవస్థలు ఎక్కువ ఉపయోగపడతాయో అప్పుడే వాటి గురించి చర్చిస్తూ ఉంటాం మనం. అంటే ప్రభుత్వం చేసే అక్రమాలు, దురాఘాతాలకు ఇట్లాంటి వ్యవస్థలను వాడుకోవాలి. అంటే ఎన్ని అక్రమాలు, దురాఘాతాలు చేస్తే అంతగా వ్యవస్థలను వాడుకుంటూ ఉంటుంది. సో ఇదంతా ప్రభుత్వ తీరు వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారు వ్యవస్థలు అనే మాట కూడా వినిపిస్తోంది. ఏం చెప్తారు మీరు? మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. సాధారణంగా కొంచెం ఫేవరిజం అన్నది ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా కొంచెం. అంటే ఫేవరిజం అనేది ఎంతవరకు ఉంటుందంటే అమ్మా, ఇటు ప్రతిపక్షాలకు కానీ, ప్రజలకు కానీ, ప్రజల ఆస్తులకు కానీ, రాష్ట్ర సంపదకు కానీ డ్యామేజ్ జరగనంత వరకే ఫేవరిజం. సో మరి ఈ విధంగా ఎంత అడ్డకోలు నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు, ఈ విధంగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ పేరుతో ఈ దోపిడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఉన్న మంచి మంచి కంపెనీలకు సంబంధించిన బ్రాండ్స్ అన్నింటినీ పక్కన పెట్టి వీళ్ళ సొంత బ్రాండ్స్ తయారు చేసి ఒక రాష్ట్ర అధినేత, ఒక ముఖ్యమంత్రే లిక్కర్ వ్యాపారం చేయాలనే ధోరణితోటి తన సొంత బ్రాండ్స్ తోటి నాసిరకం సరుకుతో చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తూ ప్రజలు ఒక పక్కన చనిపోతున్నా, రోజు పుస్తకాలు తెగిపోతున్నా కూడా తన స్వార్థం కోసం. అది కూడా ఏంటి, ప్రధానమంత్రి గారు కంప్లీట్గా డిజిటల్ మూమెంట్ని తీసుకొచ్చి ప్రతి వాళ్ళు కూడా, సామాన్యుడు కూడా, ఈవెన్ బడ్డీ కొట్లో బజ్జీలు అమ్ముకునేవాడు కూడా యూపే చేస్తూ, గూగుల్ పే చేస్తూ, పేటీఎంలు వాడుకున్న టైంలో
ఇటు డెబిట్ కార్డు లేదు, క్రెడిట్ కార్డు లేదు, ఏమీ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసి దాంట్లోని సింహభాగాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏదో కాస్త మొత్తం ఖజానాకి జమ చేసి ఇంత దోపిడీ, ఇంత విధానం మనం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఏ రాష్ట్ర సిఎస్ కానీ, ఏ రాష్ట్ర డీజీపీ కానీ, ఏ రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిగతా అధికారులు కూడా ఇంత నీచాతి నీచంగా, ఇంత ఈ విధంగా దిగజారిపోయి కేవలం ఒక పార్టీకి తొత్తులుగా, ఒక పార్టీకి ప్రాథమిక కార్యకర్తలుగా ఈ విధంగా పనిచేసిన వైనం ఏ రోజు చూడలేదు. అది ఎలక్షన్ టైంలో అలా చేశారు. ఇది ఆపద్ధర్మ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే పోకడ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అదే పోకడ. మళ్ళీ పోతా కూడా ఆ కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకి ఏదో విధంగా వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు అంతకుముందు ఏం చేశారు, రాగానే ఒక కడప ప్రాంతానికి చెందిన ఒక నీలకంఠారెడ్డికి, ఒక అనిల్ కుమార్ రెడ్డి అనే వాళ్ళకి ఇద్దరికి కన్ఫర్మ్డ్ ఇచ్చారు. అనిల్ కుమార్ రెడ్డికి అయితే ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేసి ఇప్పించాడని కూడా చెబుతున్నారు. ఈ నీలకంఠారెడ్డి అనేవాడు ఈ యొక్క ధనంజయ రెడ్డి దగ్గర పేసీలో పనిచేసిన వాడు, ఇప్పించారు. ఇప్పుడు కూడా దీన్ని గోప్యంగా పెట్టి మిగతా శాఖలు ఎవ్వరికీ కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా మళ్ళీ వాళ్ళ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, కడపకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అందులో కూడా ఒక లేడీకి కనీసం ఆ 7 years ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా, కనీస అర్హత లేకుండా కూడా ఆవిడని తీసుకొచ్చి కన్ఫర్మ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో దాంట్లో 5 మంది కడప ప్రాంతం వాళ్ళు, వీళ్ళ సామాజిక వర్గం వాళ్ళే. సో అంటే ఈ ఆతృత, ఈ యొక్క వీళ్ళ యొక్క ఈ దుగ్ధ చూస్తుంటే చాలా నీచాతినీచంగా ఉందమ్మా. ఇంత దిగజారిపోతారా అని పోతా కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని ఆ యొక్క సిస్టంలో పెట్టి పోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే మళ్ళీ రాదని భావిస్తున్నారేమో పార్టీ. అంతే కదా, మళ్ళీ పార్టీ రాదు కాబట్టి ఈ లోపలనే ఇవన్నీ చక్కబెట్టేయడానికి చేస్తున్నారు. సో అన్నీ ఆల్రెడీ చాలా విధంగా చక్కబెడుతున్నారు. చాలా చోట్ల ఇంపార్టెంట్ ఫైల్స్ పాడు చేస్తున్నారని, చాలా చోట్ల అన్నీ తగలబెట్టేస్తున్నారని, వీళ్ళ అవినీతికి సంబంధించి ఏమి రాకుండా చేయాలని చెప్పి అన్నీ కూడా చాలా చేస్తున్నారు. సో పోతా కూడా ఈవెన్ అసలు ఒక సీఎం, ఇతను ఒక చీఫ్ సెక్రటరీ అమ్మ, అంటే కంప్లీట్గా సిస్టమ్ తెలిసిన వ్యక్తి, అంతా తెలిసి ఇతనికి. సో ఎప్పుడు కూడా సిస్టమ్ తెలిసిన వాడే దుర్మార్గానికి పాల్పడతారు అన్నట్టుగా ఆపద్ధర్మ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ని కూడా అపాయింట్మెంట్ చేయరమ్మా. అటువంటిది ఎంత దుస్సాహసానికి వీళ్ళు ఒడిగట్టారు చూడండి. ఒక కన్ఫర్మ్డ్ ఐఏఎస్ని ప్లేస్ చేసి వెళ్ళిపోవడానికి కోసం వీళ్ళు ఆగమేఘాల మీద యూపీఎస్సీకి లెటర్ రాసి, యూపీఎస్సీ ఏమో కాదు మీరు ఎలక్షన్ తర్వాత చూడండి, దీన్ని 7th నుంచి చేయండి అని చెప్తే, కాదు అప్పుడు మాకు తర్వాత చాలా పనులు ఉంటాయి, ఇప్పుడే మాకు చేయాలి, ఈ నెలాఖరు లోపల చేయాలని ఇంత ఆదుర్త పడుతున్నారంటే అసలు వీళ్ళు ఎంత బరి తెగించిపోయారు అంటే మొత్తం చూస్తే అమ్మ ఈ 5 ఏళ్ళుగా చూస్తే టోటల్ సిస్టమ్స్ అన్నీ కూడా అమ్మ అవుట్ ఆఫ్ ద వే. అంటే వీళ్ళకు అనుకూలంగా అసలు ఇంతవరకు ఈ విధంగా ఇన్ని యొక్క వ్యవస్థల్ని చెరపట్టిన వాళ్ళు, ఈ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు ఇక నాకు తెలిసి రాకపోరు, మనం చూడం కూడా. సో అంత దారుణాతి దారుణంగా వీళ్ళంతా కూడా వ్యవస్థలను సర్వనాశనం చేశారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన తెలిసినా తెలియకపోయినా కూడా, సో పబ్జీ ఆడుకున్నా కూర్చున్నా కూడా, సో జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతటి సీనియర్ అధికారులని, ఐఏఎస్లని, ఐపీఎస్లని కూడా ఈ విధంగా ఒక ఆ యొక్క మనం ఏం చెబుతారు, ఒక కోతిని ఆడిచ్చేవాడు ఉంటాడు కదా, ఆ విధంగా వీళ్ళందరినీ కూడా ఒక మరకటంగా తయారు చేసి తనకు అనుకూలంగా ఆడించుకుంటున్నాడంటే అది నిజంగా ఘనాపాటి. అంటే వ్యవస్థల్ని, వ్యక్తుల్ని, మనుషుల్ని కూడా ఈ విధంగా తను ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేయగలదు, ఏ విధంగా అయినా సరే మేనేజ్ చేయగలదు అనడానికి ఇది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంతవరకు చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతోమంది ప్రధానమంత్రులను చూసాం. సో కొంతమంది ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి కూడా ఎదురు తిరిగిన ఐఏఎస్ఎల్, ఐపీఎల్ చూసాం. కానీ అది దురదృష్టమో అది మరి అదృష్టమో తెలియదు. కానీ ఈ విధంగా అన్ని వ్యవస్థలు, అందరు వ్యక్తులు కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి మరి జోహార్ అనడానికి, జగన్మోహన్ రెడ్డికి జేజేలు కొట్టడానికి, జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారంటే అది మరి ధన ప్రభావమా, లేకపోతే వేరేదన్నా ప్రాణభయమా, లేకపోతే అసలు ఏంటన్నది అర్థమవుతలేదు.
సో 60 ఏళ్ళు అధికారంలో ఉండవలసిన వాడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నవాడికి ఇలా దిగజారిపోయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి ప్రజల్ని ఇటు ప్రతిపక్షాలని నాయకుల్ని ఈ విధంగా చెరపట్టడం అనేది బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి. సో తుగ్లక్ అనే పదానికి మనం పర్యవసానం వేరే ఎవ్వరిని కూడా మనం చూడవలసిన పని లేదు. ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జగన్మోహన్ రెడ్డి. ప్లస్ ఆ తుగ్లక్తో కలిసి వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉన్మాదులుగా మారిపోయినారంటే నిజంగా ఇది దురదృష్టకరం. సో ఇదే వ్యవస్థలు ఇదే వ్యక్తులు ఇలాగే పవర్లో కొనసాగితే అసలు రేపొద్దున్న ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్ర పటంలో ఆంధ్ర అనేది కనపడకపోయినా మన ఆశ్చర్యపక్కల. సో ఆంధ్ర రాష్ట్రంలో కాస్తో కోస్తో మనస్సాక్షి ఉన్నవాడు, కాస్తో కోస్తో ఆత్మాభిమానం ఉన్నవాడు ఎవ్వడు కూడా అక్కడ బతకాలను, అక్కడ ఉండాలను, అక్కడ కాపురం చేయాలని కూడా కోరుకోడు. అందరూ కూడా రాష్ట్రాన్ని వదిలిపోతారమ్మా. నిజంగా కర్మకాలి మళ్ళీ ఈ వ్యక్తి 100% రాడు. వస్తే జరగబోయేది ఇదే. ఎందుకంటే ఎంత అవుట్ ఆఫ్ ద వే ఆపద్ధర్మ గవర్నమెంట్ జరుగుతున్న టైంలో కూడా వీళ్ళు ఈసీని గౌరవించరు, చట్టాలను గౌరవించరు, కోర్టులను గౌరవించరు. సో కాబట్టి వీ హోప్ ఫర్ ద బెస్ట్. 4వ తారీఖు నుంచి రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, రాష్ట్రానికి వచ్చిన ఈ యొక్క 5 ఏళ్ల నాటి శని పోతుందని, ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇటు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని, మళ్ళీ రాష్ట్రంలో గాడిలో పెట్టే ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం అమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.